ఫస్ట్ వీడియో కాల్లో చూశాను. నేను మాట్లాడుతుంటే కట్ చేసేసాడు ఇంకా చాలు అని. క్లోజ్ టు 2 months బ్యాక్ అనుకుంటా వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. ఫస్ట్ కాన్వర్జేషన్ అయితే అదే వీడియో కాల్లో అయింది. నేను అక్కడ సింగపూర్లో ఉన్నా, తను ఇక్కడే ఉంది. జస్ట్ మాట్లాడుకున్నాం కానీ సరిగ్గా మాట్లాడుకోలేదు అసలు. అది అంటే చిన్నపిల్లలు ఏదో గోల చేస్తూ సరిగ్గా పడక పక్కన సౌండ్ వస్తుంది అని చెప్పి కట్ చేసేసాడు. ఒక 2-3 minutes ఏమో మాట్లాడామనుకుంటా అంతే. సరేలే అని లైట్ తీసుకున్నా. మాట్లాడుకున్న కొద్దిసేపట్లోనే కొంచెం కామన్ ఇంట్రెస్ట్, లైక్స్ డిస్లైక్స్ అవి ఉండడం వల్ల ఓకే ఇన్ పర్సన్ కలవచ్చు అనిపించింది నాకైతే. ఫస్ట్ డైరెక్ట్గా ఇన్ పర్సన్ చూశాను. అప్పుడు కూర్చొని మాట్లాడుకున్నాం క్లోజ్ టు ఒక 1 hour. మాట్లాడుకున్నాం సేపు అయితే చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. ఇన్ పర్సన్ కలిసినప్పుడు కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ హానెస్ట్ పర్సన్ అనిపించింది. అండ్ ఇద్దరం అండర్స్టాండింగ్గా ఉండగలం అనిపించింది. సో నేను ఓకే చెప్పాను. చాలా వరకు మా ఐడియాలజీస్ కానీ లైక్స్ కానీ అన్నీ జెల్ అవుతాయి అనిపించింది. మెయిన్ ఏంటంటే ఒకళ్ళ ఫీలింగ్ ఒకళ్ళు రెస్పెక్ట్ ఇస్తాం, సర్ప్రైజ్ చేసే మెంటాలిటీ లేదు ఇద్దరికి అని అనిపించింది. పెద్దోళ్ళు ఫిక్స్ చేసుకోవడం అంత అయిపోయింది. మధ్యలో అది ఇంకా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం ఒక 1.5 month వరకు. ఈ 1 month జర్నీలోనే కొన్నిసార్లు సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అవి కూడా వచ్చేసాయి. అన్నీ హ్యాపీ మూమెంట్స్ అనే కాదు. లైఫ్ జర్నీ అన్నాక అదే స్మూత్గానే ఉండదు కదా ప్రతిరోజు ప్రతి ఒక్క సిచ్యువేషను. సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి గొడవ అయితే, అండ్ ఎలా దాని నుంచి బయటపడగలమో లేదా దాన్ని స్మూత్గా, అండ్ ఎట్లాగైతే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి తర్వాత కొట్టుకొని ఇమీడియట్గా జస్ట్ ఆ గొడవ వరకే కన్ఫైన్ చేసి ఇంకా దాన్ని వదిలేసి పక్కన పడేసి ముందుకు వెళ్తారో అట్లాగా నేను వెళ్ళిపోయే వాళ్ళని తను అది అర్థం చేసుకొని వదిలేసేది. సో దాన్ని అక్కడ పక్కన పడేసి మనం మళ్ళీ కలవగలమా లేదా, అది అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది కూడా నాకు తెలిసిపోయింది యాక్చువల్గా. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. కేర్ ఎక్కువ అండ్ సెన్సిటివ్ బాగా, అండ్ అది ఎమోషనల్ పర్సన్ బాగా. సో ప్రతిదీ షేర్ చేసేసుకునేది Day 1 నుంచే నాతో. తర్వాత అర్థమైంది నన్ను ఓన్ చేసుకుంది కాబట్టి అట్లా చేస్తుందని చెప్పి. నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏది చేంజ్ చేసుకోమని చెప్పదు. మనల్ని యాక్సెప్ట్ చేయడం అంటే లక్ అంటారు కదా. ఎప్పుడు మన అమ్మ కానీ నాన్న కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చేయగలరు. సో అట్లాంటి పార్ట్నర్ అలా రావడం అనేది నాకు చాలా లక్కీగా, చాలా హ్యాపీగా ఉంది. తనతో లైఫ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా వెళ్ళాలి అని చూస్తున్నా. చాలా ఎక్సైటెడ్, చాలా ఈగర్. లక్కీ టు హ్యావ్ యూ హారిక. ఐ జస్ట్ లవ్ యూ. I love you.